ఆ జిల్లాలో వైసీపీ పార్లమెంట్ ఇన్ఛార్జ్ అంటేనే హాస్యాస్పదంగా మారింది. చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా తయారైంది ఆ పార్టీ అధినేత పరిస్థితి. గత ఎన్నికల సమయంలో అంతా నా ఇష్టం అన్నట్టు వ్యవహరించి పార్లమెంట్ అభ్యర్థిని మార్చి తగిన మూల్యం చెల్లించుకున్నారు. అయినా నేను గీసిందే గీత, ఎవ్వరు ఉన్నా ఎవ్వరు పోయినా నేను రాసిందే రాతన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. దీంతో ఇప్పుడు ఆ జిల్లాలో వైసీపీకి పూర్వవైభవం తెచ్చుకునేందుకు చివరికి బాబాయ్ సాయాన్ని అబ్బాయి కొన్నట్టుగా తెలుస్తోంది. కానీ బాబాయ్ దానికి సుముఖంగా లేరట. ఇంతకీ అది ఏ జిల్లా? అక్కడ బాబాయ్ అబ్బాయి మధ్య జరుగుతున్న పొలిటికల్ పంచాయతీ ఏంటి? ప్రకాశం జిల్లాలోని ఒంగోలు పార్లమెంటు అనగానే గుర్తుకొచ్చేది మాగుంట కుటుంబం. 3.5 దశాబ్దాలుగా ఒంగోలు వారికి కంచుకోటగా ఉందని చెప్పొచ్చు. కానీ ఇటీవల జరిగిన ఎన్నికల్లో వైసీపీకి మాజీ ఎంపీ అయిన మాగుంట శ్రీనివాసులరెడ్డిని కాదని చిత్తూరు జిల్లాకి చెందిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థిగా బరిలోకి దించి ఘోర పరాజయం పాలయ్యారు. దీంతో జిల్లాలో రాజకీయ సమీకరణాలు ఒక్కసారిగా మారిపోయాయి. జిల్లాలో మారిన రాజకీయ సమీకరణాల నేపథ్యంలో ఒంగోలు పార్లమెంటు పరిధిలోని వైసీపీ కార్యకర్తలకు పెద్ద దిక్కు కరువయ్యారు. దీంతో జిల్లాలో పార్టీకి పునర్వైభవం తీసుకురావాలని పార్టీ అధినేత వైఎస్ జగన్ భావించారు. రెండు 2014 ఎన్నికల్లో వైసీపీ ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థిగా బరిలోకి దిగి మాగుంట శ్రీనివాసులరెడ్డిపై వైవి సుబ్బారెడ్డి విజయం సాధించారు. దీంతో బాబాయ్ వైవిని ఒంగోలు పార్లమెంట్ ఇన్ఛార్జిగా నియమిస్తే పార్టీకి జిల్లాలో పూర్వవైభవం వస్తుందని పార్టీ అధినేత భావించారట. అయితే చిత్తూరు జిల్లాకు చెందిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థిగా బరిలోకి దింపడం ఏంటన్న చర్చ అప్పట్లో సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ప్రకాశం జిల్లాలో వైసీపీ బలం ఉన్నా కేవలం చెవిరెడ్డి అభ్యర్థిత్వం వల్లే పార్టీ ఓడిపోయిందని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. ప్రకాశం జిల్లాతో ఎటువంటి సంబంధం లేని చెవిరెడ్డిని ఎలా బరిలోకి దింపారన్న చర్చ సైతం పొలిటికల్ సర్కిల్స్లో జరిగింది. అయితే ఎన్నికల ముందు నుంచే ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థిగా చెవిరెడ్డి సరైన వ్యక్తి కాదని, మాగుంట కుటుంబానికే పార్లమెంటు సీటు ఇవ్వాలని అధిష్టానానికి బాలినేని శ్రీనివాసరెడ్డి అనేకసార్లు చెప్పారట. చెవిరెడ్డికి ఎర్రచందనం స్మగ్లర్లతో సంబంధాలున్నాయని, అందుకే ఆయనకు మంచి పేరు లేదని బాలినేని పార్టీ అధినేత వైఎస్ జగన్కు అనేకసార్లు చెప్పారట. అయినా జగన్ మాత్రం చెవిరెడ్డినే ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థిగా బరిలోకి దింపి చివరకు చేతులు కాల్చుకున్నారు. ఒంగోలు పార్లమెంటు సీటు విషయంలో బాలినేని శ్రీనివాసరెడ్డి చెప్పిన విషయాలకు జగన్ ప్రాధాన్యత ఇవ్వకపోవడం వల్లే పార్టీ ఓటమిని మూటగట్టుకుందని అందరూ చర్చించుకుంటున్నారు. పార్టీలో తన మాటకు తనకు వైఎస్ జగన్ విలువ ఇవ్వడం లేదన్న ఆలోచనలో పడ్డ బాలినేని శ్రీనివాసరెడ్డి చివరకు జనసేన పార్టీలో చేరిపోయారు. అయితే బాలినేని పార్టీ మారతారని తెలిసినా కూడా ఆయన్ని ఆపే ప్రయత్నం జగన్ చేయలేదట. ప్రకాశం జిల్లాలో వైసీపీకి అనుభవం ఉన్న నేత, 5 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొంది 2 పర్యాయాలు రాజకీయ పరిస్థితుల కారణంగా 2.5 ఏళ్లు మంత్రిగా పనిచేసిన బాలినేని శ్రీనివాసరెడ్డి జనసేన పార్టీలో చేరడంతో జిల్లాలో వైసీపీకి పెద్ద దిక్కు లేకుండా పోయింది. ఇలాంటి పరిస్థితుల్లో ఒంగోలు పార్లమెంటులో పార్టీని బలోపేతం చేసి పూర్వవైభవం తెచ్చుకునేందుకు జిల్లాకు చెందిన వైసీపీ సీనియర్ నేత, వరుసకు బాబాయ్ అయ్యే వైవి సుబ్బారెడ్డికి ఒంగోలు పార్లమెంట్ ఇన్ఛార్జి బాధ్యతలను అప్పగించేందుకు పార్టీ అధినేత జగన్ సిద్ధమైనట్లుగా పొలిటికల్ సర్కిల్స్లో జోరుగా చర్చ జరుగుతోంది. మూడున్నర దశాబ్దాల కాలంలో ప్రకాశం జిల్లా ఒంగోలు పార్లమెంటు స్థానం మాగుంట కుటుంబం కంచుకోటగా ఉండేది. 2 సార్లు మాత్రమే ఓటమిని చవిచూశారు. అయితే వైసీపీ ఆవిర్భావం తర్వాత సీన్ మారింది. 2014 ఎన్నికల్లో ఒంగోలు లోక్సభ స్థానం నుండి వైసీపీ అభ్యర్థిగా జగన్ బంధువు వైవి సుబ్బారెడ్డి పోటీ చేశారు. ఇక టీడీపీ నుండి సిట్టింగ్ ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి పోటీ చేయగా ఈ ఎన్నికల్లో వైవి సుబ్బారెడ్డి విజయం సాధించారు. కానీ రాష్ట్రంలో అధికారం టీడీపీకే దక్కింది. అనంతరం 2019 ఎన్నికల్లో సీన్ మారి వైసీపీ తరపున మాగుంట పోటీ చేయగా టీడీపీ అభ్యర్థిగా మాజీ మంత్రి సిద్ధా రాఘవరావు పోటీ చేశారు. అయితే ఈ ఎన్నికల్లో మాగుంట 2,14,000 ఓట్ల మెజారిటీ సాధించారు.
అయితే 2024 ఎన్నికలకు వచ్చేసరికి మళ్లీ సీన్ మారింది. ఈసారి మాగుంట శ్రీనివాసులరెడ్డి తిరిగి టీడీపీ నుండి పోటీ చేయగా వైసీపీ నుండి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి బరిలో నిలిచారు. అయితే ఈసారి వైసీపీకి బ్యాడ్ టైం నడిచింది. కంచుకోటగా భావించిన ఒంగోలు పార్లమెంటు పరిధిలో 8 నియోజకవర్గాలుండగా ఒక్క నియోజకవర్గం తప్ప మరే నియోజకవర్గం ఉనికిని చాటుకోలేకపోయింది. ఎన్నో ఏళ్ల తర్వాత ఇక్కడ టీడీపీ జెండా రెపరెపలాడింది. నిజానికి ఒంగోలు లోక్సభ స్థానం గత 3.5 దశాబ్దాలుగా మాగుంట కుటుంబానికి అడ్డాగా మారింది. వారు కాంగ్రెస్ పార్టీలో ఉండడంతో ఒంగోలు పార్లమెంటు పరిధిలో టీడీపీ పట్టు కోల్పోయింది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణానంతరం మారిన రాజకీయాలను బట్టి మాగుంట శ్రీనివాసులరెడ్డి టీడీపీ పార్టీలో చేరినా కూడా 2014లో ఓటమిని చవిచూశారు. ఆ తర్వాత 2019లో మళ్లీ వైసీపీ గూటికి చేరిన తర్వాత విజయం సాధించారు. కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి మన్ననలు పొందలేకపోవడంతో వైఎస్ జగన్ 2025 ఎన్నికలలో సీటు నిరాకరించడంతో మాగుంట శ్రీనివాసులరెడ్డి టీడీపీ పార్టీకి రావడం, అలాగే వైసీపీకి జిల్లాతో సంబంధం లేని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి పార్లమెంట్ అభ్యర్థిగా బరిలో నిలిపి ఓటమి పాలయ్యారు. ఏది ఏమైనా టీడీపీ ఆవిర్భావం నుంచి నేటి వరకు 2 పర్యాయాలు మాత్రమే ఒంగోలు పార్లమెంటును సొంతం చేసుకుంది. జిల్లాలో కనీసం టీడీపీ పార్లమెంటుకి పోటీపడే అభ్యర్థి కూడా ఉండేవారు కాదు. కానీ నేడు ఆర్థికంగా సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన మాగుంట శ్రీనివాసులరెడ్డిని పోగొట్టుకోవడం వైసీపీకి శాపంగా మారితే అది టీడీపీకి వరంగా మారిందనే చెప్పాలి. రెండు 2019లో అధికారంలో ఉన్న వైసీపీకి సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న మాగుంట శ్రీనివాసులరెడ్డిని చిన్నచూపు చూస్తూ ఒంగోలు ఎంపీ సీటు ఈజీగా గెలుస్తామన్న గుడ్డి నమ్మకంతో అధినేత జగన్ తాను ఎవరిని అభ్యర్థిగా నిలబెట్టినా గెలుపు పక్కా అనే ధీమాలో ఉండేవారు. అందుకే పార్టీలో అప్పటి సీనియర్ నాయకులు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి చెప్పినా అధినేత జగన్ లైట్ తీసుకున్నారట. ఇప్పుడు అదే ఆ పార్టీ ఓటమికి ప్రధాన కారణంగా కనబడుతోందట. పక్కాగా గెలుస్తామనుకున్న ఒంగోలు పార్లమెంటు స్థానంలో ఓడిపోవడానికి కారణం జిల్లాకి ఏ సంబంధం లేని, ప్రజలలో కూడా మంచి పేరు లేని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని తీసుకురావడం వల్లని జిల్లాలో వైసీపీ ఉనికిని చాటుకోలేకపోయిందని క్యాడర్ బలంగా నమ్ముతోంది. నేడు జరిగిన ఎన్నికల ముందు, ఎన్నికల తర్వాత తగిలిన ఎదురు దెబ్బలని సమీక్షించుకుని తాము చేసిన తప్పుల్ని సరిదిద్దుకునేందుకు పార్టీ అధినేత జగన్ అడుగులు వేస్తున్నారట. ఒంగోలు పార్లమెంటు పరిధిలో వైసీపీకి తిరుగు లేదని నిరూపించుకోవాలనే ప్రయత్నాలను ముమ్మరం చేశారట. అందుకే ఒంగోలు పార్లమెంటు పరిధిలో 2014 ఎన్నికల్లో ఎంపీగా విజయం సాధించిన వైవి సుబ్బారెడ్డిని నియమించాలని పార్టీ అధిష్టానం భావిస్తోందట. మాగుంట రాజకీయాన్ని ఢీకొట్టాలంటే వైవి సుబ్బారెడ్డి అయితేనే కరెక్ట్ అనే అభిప్రాయానికి వచ్చిన జగన్ వరుసకు బాబాయ్ అయిన వైవి సుబ్బారెడ్డిని పార్టీకి అండగా నిలపాలని కోరారట. అయితే అందుకు వైవి కొంత సమయం కావాలని, ప్రస్తుత పరిస్థితుల్లో చేయలేను అని తేల్చి చెప్పేశారట. ఒంగోలు పార్లమెంట్ ఇన్ఛార్జి బాధ్యతలను కొన్నాళ్ల తర్వాత తీసుకుంటానని చెప్పినా ఆ బాధ్యతలను ఇప్పుడే తీసుకోవాలని బాబాయ్పై అబ్బాయి ఒత్తిడి చేస్తున్నారట. ఏది ఏమైనా ఒంగోలు పార్లమెంటు వైసీపీ ఇన్ఛార్జిని మార్చేయడం ఖాయంగా కనిపిస్తోంది. అది సుబ్బారెడ్డినా లేక జిల్లాకి చెందిన మరో నేతను తెరపైకు తెస్తారా అనేది మరికొద్ది రోజుల్లో తేలిపోనుంది.